శివాయ గురవే నమః. అయ్యా, మనం దమయంతి నలదమయంతి చరిత్రలో రెండవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. దమయంతి స్వయంవరం పూర్తయినది. వచ్చిన దేవతలు మరి వీళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సరే, వాళ్ళ లోకాలుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గగన మార్గంలో కొంత దూరం వాళ్ళు వెళ్ళేటప్పటికీ కలిపురుషుడు ఎదురయ్యేట వీళ్ళకి. వీళ్ళు అడిగారు, నువ్వు ఎక్కడికి పెడుతున్నావు అంటే, దమయంతి స్వయంవరం అవుతోంది, ఆ దమయంతిని నేను వివాహం చేసుకుంటాను, నేను పెడుతున్నాను అన్నట్ట. వీళ్ళు నవ్వుకున్నారు, పక్కున నవ్వుకున్నారంతా. మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు ఆయన. దమయంతి స్వయంవరం అయిపోయింది. నిషధ దేశాధిపతి అయినటువంటి నలచక్రవర్తిని వివాహం చేసుకుంది దమయంతి. మేము కూడా వెళ్ళాము. వాళ్ళని మేము వెళ్ళినప్పటికీ కూడా ఆ దమయంతిని నలుణ్ణే వరించింది. వాళ్ళ ప్రేమకి మేము మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించాం. దగ్గరుండి వివాహం అయిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించి మేము బయలుదేరాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడం అన్నారు అని వెక్కిరంతగా నవ్వేటప్పటికీ అతనికి పొడుచుకొచ్చింది. అవురా, మానవ మాత్రులు మిమ్మల్ని ధిక్కరించారా? పైగా నేను పెడుతుంటే మీరు నవ్వుతారా? సరే, వివాహం అయిపోయింది అంటున్నారు కదా, వాళ్ళు ఎలా సుఖపడతారో నేను చూస్తాను. వాళ్ళకు సుఖశాంతులు లేకుండా చేసేస్తాను అని చెప్పి మనస్సులో అనుకున్నాడు. వాళ్ళ మీద అకారణంగా పగబట్టాడు ఆయన. సరే, వివాహ వేడుకలన్నీ పూర్తి అయిపోయాయి. ఈ నలదమయంతులు రథం మీద బయలుదేరుతుండగా పరివారంతో సహా నిషధ దేశానికి వచ్చారు. అంతకుముందు యువరాజు మహారాజుగా పట్టాభిషేకం పొందాడు. తను తండ్రి వీరసేనుడు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఈయన ఎన్నో యాగములు, క్రతువులు, అశ్వమేధాలు, వాజపేయాలు, పౌండరీకాలు, అనేక యాగాలు చేశాడు. దేవతలను సంతృప్తి చేశాడు. ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ఎవరికీ కూడా ఈతి బాధలు లేవు, ఆకలి బాధలు లేవు, వ్యాధిగ్రస్తులు ఎవరు లేరు, మరి యాచకులు అంతకన్నా లేరు. ఈయన చెయ్యని దానాలు లేవు, మరి చెయ్యని క్రతువులు లేవు. ఇంకా దమయంతిని చేసుకున్న తర్వాత ఈయన కీర్తి బాగా ఇనుమడించింది. లోకములకు ప్రాకింది ఈయన యొక్క కీర్తి. ఇంత నియమనిష్టలతో ఉన్నటువంటి మహారాజు ఇతన్ని పట్టుకోవడం ఎలాగా, పట్టుకుని వేధించడం ఎలాగా అని చెప్పి ఈ కలిపురుషుడు ఉన్నాడు కదా, ఆయన దారి వెతుక్కుంటున్నాడు. ఏమండి, సకల లక్షణాలక్షితుడైనటువంటి వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు, దేవతలు కూడా ఏం చేయలేరు. అయినప్పటికీ కూడా ఇతను పగబట్టి ఉన్నాడు ఈయన కలిపురుషుడు. ఇలా ఉండగా ఒక రోజున ఈయన వేటకు వెళ్ళి వేటాడి అలసిపోయి తన నగరానికి వచ్చాడు, రాజధానికి వచ్చాడు. మరి బయట ఉండి ఇక్కడ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి బయట నుంచి, అది నియమం. అది ఈయన అక్కడ మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. అదిగో ఆ ఒక్క తప్పు ఈయనని ముప్పు తిప్పలు పెట్టింది. ఈయన ఎప్పుడైతే కాళ్ళు కడుక్కోలేదో అదిగో ఆ కాళ్ళ నుంచి పట్టుకున్నాడు కలిపురుషుడు. ఈయన శరీరం అంతా ఆవహించేశాడు. అదే సమయంలో వీళ్ళ దాయాది ఒకతను, అతను కూడా ఒక రాజు, అతను జూదానికి రమ్మని పిలిచాడు.
సాధారణంగా ఈయన వెళ్ళడు. జూదంలో మంచి నిపుణత్వం ఉన్నది, అయినప్పటికీ కూడా ఈయన వెళ్ళడు, జూదం ఆడడు. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం చేతను ఎప్పుడైతే పిలిచాడో ఆయన్ని రమ్మన్నాడు. జ్యోతిషాలలో కూర్చున్నారు. జ్యోతిషాలలో కూర్చుంటే జ్యోతం సాగుతోంది. ఏమి ఒడ్డినా ఓడిపోతున్నాడు నలుడు, అవతలవాడు జయిస్తున్నాడు, అన్నీ పోతున్నాయి. అప్పుడు వెంటనే ఈ జూదం మానమని ఆ దమయంతీదేవి రాజుకి వర్తమానం చేస్తుంది. ఏమండి, జూదంలో ఉన్నవాడిని మానమంటే మానతాడా? ఏదో పేకాడేవాడిని వదిలే మాట ఇలా రమ్మంటే వస్తాడా? వాడు రాడు. మనం పిలిస్తే మన మీద చిరాకు పడతాడు, ఉండి వస్తాను తర్వాత అంటాడు. మరి వాళ్ళకి దాలో మునిగిపోతే ఇంకేం ఉండదు. వ్యసనపరుడు ఎవడైనా అంతే, ఏ వ్యసనమైనా అంతే. వ్యసనానికి దూరంగా ఉండాలి, కానీ దగ్గర అయితే దానిలోంచి యువతల పడలేం. అన్నీ పోతున్నాయంటే వెంటనే గమనించి ఈయన ఇంకా జూదం నుంచి వెనక్కి రావడానికి గ్రహించుకుని దమయంతి తన సారథినిచ్చి తన పిల్లలు, 2 పిల్లలు వీళ్ళకి, ఇంద్రసేనుడు, ఇంద్రసేన కుమార్తె, ఒక కుమారుడు కుమార్తె, ఇద్దరిని కూడా ఆ విదర్భ దేశం పంపించేసింది ఈవిడ. అలా పంపించేసి ఇంకా చూస్తూనే ఏమవుతుంది అని చెప్పి, ఎంచేతంటే దైవ నిర్ణయం అనుల్లంఘనీయం. వీడి యొక్క రాత ఎలా ఉందో దాన్ని ఎవ్వడూ మార్చలేడు కదా. అన్నీ పోయాయి, అశ్వశాలలు పోయాయి, గజశాలలు పోయాయి, ఈ ధనాగారాలు పోయాయి, చివరికి రాజ్యం కూడా పోయినది. ఇంకేముంది ఆడడానికి? ఏమీ లేదు. కట్టుబట్టలతోటి వెళ్ళిపోమన్నాడు. ఇంక మార్గం లేదు ఈయనకి. అన్నీ విడిచిపెట్టేసేసి దమయంతిని తీసుకుని ఆ నగరం యువతలకు వచ్చేటప్పటికి జనం అనేక మంది ఈయన్ని వెంట వస్తుంటే, మీరెవరూ రాకండి, నేను రాజ్యం ఓడిపోయాను, అంచేత ఆ మహారాజు చెప్పినట్లు మీరు వినండి, ఆయన కూడా మిమ్మల్ని బాగానే చూస్తాడు, నా ఇంత అభిమానం ఉంటే దాన్ని ఎలా ఉండనివ్వండి, దయచేసి మీరు నా వెంట మాత్రం రావద్దు అన్నాడు. అలా చెప్పేటప్పటికీ జనం వెనుదిరిగారు. వీళ్ళు వెళ్ళారు అరణ్యంలో, బాగా లోపలికి వెళ్ళిపోయారు. ఏదో దొరికితే తింటున్నారో లేకపోతే లేదు, మాసిన బట్టలు, చాలా చిరాగ్గా ఉన్నారు వీళ్ళు. అయినప్పటికీ భార్యాభర్త ఒకచోటే ఉండటం చేత, అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భార్య దగ్గర ఉన్నట్లయితే భర్తకి అంతకన్నా ఓదార్పు ఇంకా లోకంలో ఎక్కడా ఉండదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భార్య దగ్గరుంటే మగవాడికి కష్టం తెలియదు, ఆడదానికి కష్టం అంతకన్నా తెలియదు భర్త దగ్గర ఉంటే. అంతే అన్నాడు. అందుకే నాస్తి భార్య సమో బంధు, నాస్తి భార్య సమాగతి, నాస్తి భార్య సమో లోకే సహాయో ధర్మ సంగ్రహ అన్నాడు. భార్యను మించిన బంధువు లోకంలో ఎవరు ఉండరండి, ఉండరుగాక ఉండరు. నాస్తి భార్య సమాగతి, భార్య మాత్రమే గతి భర్తకి. ఎంచేతంటే బయట ఎన్ని వేషాలు వేసి ఎంత తిరుగుళ్ళు తిరిగి వచ్చినా ఆదరంగా పలకరించి అన్నం పెట్టి ఆదరించేది భార్య మాత్రమే. నాస్తి భార్య సమో బంధు, ఆవిడే బంధువు. బంధువులోకెల్లా గొప్ప బంధువు ఎవరంటే భార్య మాత్రమే. భార్య ఎవరయ్యా గతి అంటే భార్య మాత్రమే గతి. నాస్తి భార్య సమో లోకే, భార్యతో సమంగా చూడదగ్గ వ్యక్తి లోకంలో ఇంకెవరూ ఉండరుగాక ఉండరు. సహాయో ధర్మ సంగ్రహ అన్నాడు.
అంటే ఏ ధర్మకార్యం చెయ్యాలన్నా, ఏ పూజలు పునస్కారాలు క్రతువులు ఏమి చెయ్యాలన్నా కూడా పక్కన భార్య ఉంటేనే నీకు సాధ్యమవుతుంది. లేకుండా నువ్వు అహంకారంతో చేసిన ఆ ఫలితం నీకు చెందదుగాక చెందదు అన్నాడు. మరి మనుస్మృతిలో భార్యకి ఎంత స్థానం ఇచ్చాడండి. అలాగే భర్త స్థానం కూడా గొప్పదే. ఏమి భర్తని మించినటువంటి పురుషుడు మరొకరుడు లోకంలో ఉండడుగాక ఉండడు. నాస్తి భర్త సమోనాథో, భర్తకి సమమైన నాథుడు అంటే ఇంకెవరూ లేరు. మన ఆదరించేవాళ్ళు, మన ఆదరణగా చూచేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకా నాస్తి భర్తృ సమోనాథో నాస్తి భర్తృ సమం సుఖం, సుఖప్రదాత భర్త అన్నాడు. భర్తతో పడిన సుఖమే సుఖము. అంచేత ఎవరిని మనం నమ్మలేం. భర్తను తప్పించి ఎవరు సరికాదు. భర్తకి భార్యకి భర్త మాత్రమే శరణు. ఆయన సంపదే నీకు అరణం అవుతుందయ్యా అన్నాడు. విసృజశ్చ ధనసర్వం, ధనమంతా పోయినా కూడా, అంత ధనం పోయినప్పటికీ కూడా భర్తావశరణం స్త్రియ అన్నాడు. భర్త ఉన్నట్లయితే ఆ స్త్రీకి అన్ని నగలు పోయినా, ధనం పోయినా, రాజ్యం పోయినా, సంపద పోయినప్పటికీ కూడా తను విచారించక్కర్లేదు. అందుచేత భర్త దగ్గర ఉన్నాడు, తనకు అనుకూలంగా ఉన్నాడు. అలాగే భార్య కూడా దగ్గర ఉన్నది, తనకు అనుకూలంగా ఉన్నది అన్నట్లయితే భర్తకి సుఖంగానే ఉంటుంది, భార్యకే సుఖంగానే ఉంటుంది. ఇన్ని కష్టాల్లో కూడా ఒకరికొకడు చేదోడు వాదుడుగా ఉండి ఈ కష్టాలను అనుభవిస్తున్నా కూడా ఆ కష్టాలను మానసికంగా వీళ్ళని కృంగదీయటల్లా. అంచేత ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి. సరే, ఇలాగా ఉండగా ఏవో పళ్ళు కాయలు అసలు ఏవో దొరికితే వాడు తింటున్నారు. రాను రాను ఇక్కడ గడవటం కష్టమైపోయింది, తిండి కూడా కష్టమైపోయింది. తన బట్టని విప్పి అతను పక్షుల్ని పట్టుకుందాం, అవి తిందాం అనే దృష్టితోటి ఆ వల కింద ఏర్పాటు చేసి వేస్తే ఆ పక్షులు ఒక్క మాట వాలి అవన్నీ కలిసి ఈ బట్టను పైకి ఎత్తుకుపోయాట. ఈ బట్టతో సహా పైకి ఎగిరిపోయాయి. అయ్యయ్యో, విధి ఎంత వికృతమైనటువంటిది. కట్టిన బట్ట కూడా లేదా అని ఆ ఉత్తరేయం కట్టుకున్నాడు. ఏదో ఇంకా బాధపడుతూ ఉంటే అప్పుడు అనుకున్నాడు, నాకు ఇలాగా తప్పు వ్యవస్థ. ఈ భార్య నాతో కూడా ఉండడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయి. అంచేత ఈవిడని ఏదో రకంగా వాళ్ళ పుట్టింటికి చేర్చినట్లయితే తను అక్కడ సుఖంగా ఉంటుంది. కాలమొక్క రీతి గడవబోదు ఏరికిన్ అన్నారు. అంచేత ఈ కష్టాల నుంచి ఎప్పటికైనా నేను బయటపడవచ్చు. పడినప్పుడు వీడే నా భార్యని నేను తెచ్చుకుంటాను, అప్పటిదాకా పుట్టింట్లో ఉంటుంది అనుకున్నాడు. అనుకుని మన్నాడు లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్నారు. దమయంతి, ఇదిగో ఇలా విడనట్లయితే రేవు వస్తుంది, ఒక నది రేవు వస్తుంది. ఆ రేవు దాటినట్లయితే ఫలానా దేశం వస్తుంది. అక్కడి నుంచి తూర్పుగా విడినట్లయితే ఆ మార్గం గుండా వెళ్ళి కొన్నాళ్ళు నడిచి వెళ్ళినట్లయితే నీకు విదర్భ దేశం వస్తుంది. అక్కడికి వెళ్ళి నువ్వు సుఖంగా ఉండు అని చెప్పి ఆ మార్గం అంతా చెప్పాడు. అయ్యయ్యో, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచి పెడతానా? మిమ్మల్ని విడిచి వెళ్ళడం నాకేమాత్రం క్షేమకరం? మీరు ఎక్కడుంటే అక్కడ నాకు స్వర్గం, మీరు లేకుంటే ఎక్కడున్నా అది నాకు నరకంతో సమానం. నేను వెళ్ళను అన్నది. ఓహోహో, ఇవిడి విడిచిపెట్టాలా లేదన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు గడిచాయి. రోజు గడవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆలోచించాడు, ఏమైనా సరే మనం మార్గం చెప్పాం కాబట్టి మనం విడిచి వెళ్ళిపోతే ఏదో రకంగా ఈమె
పుట్టింటికి చేరుకుంటుంది అనుకున్నాడు. ఒక రాత్రి పడుకున్నారు, వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. ఈయనకి నిద్ర పట్టలేదు పాపం. ఆమె భర్త ఉన్నాడు కదా, పక్కన ఉన్నాడు కదా అనేట ధీమాతోటి సుఖంగా పడుకుంది. ఈవిడికి అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని చెప్పి ఆ గావంచ కొంగుకి ఈవిడ అది మూడేసింది. ఈ కొంగు ఆ కొంగుకి అంటే వెళ్ళిపోతాడేమో గమ్మున తెలుస్తుంది, లేవచ్చు అని చెప్పి వెంటనే ఈయన ఏం చేశాడు, కొంతసేపు ఆలోచించాడు. ఈ కష్టాలు నాకెళ్ళాక తప్పు, కోమలాంగి తను ఇంత కష్టపడుతూ ఉండవా, నేనేమీ చేయలేకపోతున్నానా, కనీసం నన్ను విడిచిపెడితే ఎలాగోలా చేరుకుంటుంది అన్న ధీమాతోటి ఆవిడని వేడొచ్చి జాగ్రత్తగా కుంకుమడి విప్పుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంతసేపటికి అంటే తూర్పు రేఖలు వస్తున్నాయి, ఈ వెలుగు వస్తోంది, సూర్యోదయానికి ముందు వెలుగు వస్తుంది. అలాగే వస్తుంటే అప్పుడు లేచింది ఈవిడ. పక్కన చూసేప్పటికి లేడు. అయ్యో నాదా మొత్తం అంతా ప్రయత్నించింది, ఏడిచింది, మొత్తుకుంది. ఎంత మొత్తుకున్నా ఆవిడది ఏడుపు అరణ్య రోజనే అయినది. ఏమీ లెక్కలేదు, ఏమీ లేవు అక్కడ, అతను ఎక్కడా లేడు. అయ్యో నాదా, నాకు ఎటువంటి స్థితి కలగజేశావు, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను, నువ్వు లేనిదే నాకు సుఖం ఎక్కడా అని చెప్పి చాలా చుట్టూ కలయ తిరిగింది. ఎంత కలయ తిరిగినా సరే ఏమీ కనబడలేదు, ఆవిడకి ఏమీ కానరాలేదు. ఏడుస్తోంది. ఓ వనదేవత, నా భర్త ఎక్కడ, దేవతలారా నా భర్త ఎక్కడ, ఎవరు సమాధానం చెబుతారు. అలా ఉండగా సరే ఈవిడ ఒక చోట ఎలా ఉండగలదు, అక్కడి నుంచి బయలుదేరి విడుతోంది. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక బోయవాడు చూశాడు. అమ్మ మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అని చెప్పంటే, రండి మా గూడానికి రండి, మా ఇంటికి రండి, మీకు పాలు తేనె అన్నీ ఇస్తాను మీకు అని చెప్పి మాయ మాటలు చెప్పాడు. ఎంచేత ఈవిడ సౌందర్యం చూసి ఈవిడ మీద మోహం చెందాడు వాడు. సరే వాడిని నమ్మి కూడా వెళ్ళింది. లోపలికి వెళ్ళేటప్పుడు ఈవి మీద చెయ్యి వేశాడు. దుర్మార్గుడా, మసైపోతావురా, నా జోలికి వస్తే మసైపోతావురా అన్నాడు అని చెప్పింది ఈవిడ. కామంతో కళ్ళు మూసుకుని పోయిన వాడికి ఏం తెలుస్తుందండి? మాటలకు ఎక్కుతాయా, మాటలు చెవికెక్కుతాయా? కామాతురాణం నలజ్జా న భయం అన్నాడు. భయం ఉండదు, సిగ్గు ఉండదు, ఏమి ఉండదు, సిగ్గుసరం ఏమీ ఉండవు. ఆవిడని విడిచిపెట్టట్లేదు వాడు. అప్పుడు ఒక్కసారి సూర్య భగవాను తలుచుకుంది. నేనే గనక నా నాథుణ్ణి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ఉంటే వీడు నశించుగాక అన్నది ఆవిడ. వెంటనే వాడు నిట్టనిరుగా మండిపోయి కుప్పకూలి బూడిదిగా రాలిపోయాడు. కనురెప్ప బాటలో జరిగిపోయింది. అదండి భారత స్త్రీ యొక్క పాతివ్రత మహత్యము. పతివ్రతామ తల్లి ఆవిడ. ఎందరో పతివ్రతల జోలికెళ్ళి సర్వనాశనం అయిపోయారు కదా. సీతాదేవిని మోహించి రావణుడు ఏమైపోయాడండి. ద్రౌపదిని కామించి మరి కీచుకుడు ఏమైపోయాడు. అలాగా ఈ కిరాతుడు కూడా మాడి మసైపోయాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక వ్యాఘ్రం ఉన్నది. అంటే పెద్దపురి గాంటిస్తూ ఉన్నది. మంచి యవ్వనంలో బలిసి ఉన్నది. ఇక నాకు భర్త లేడు, భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నాకు ఈ జీవితం వద్దని చెప్పి ఆ పెద్దపులు ఎదురుగుండా వెళ్ళి నన్ను తినేసేయి, నాకు అక్కర్లేదు, ఈ శరీరం నాది కాదు, ఈ జీవితం నాకు అక్కర్లేదు, తినే అంటే ఆ పెద్దపులి పక్కకి వెళ్ళిపోయిందిట. అయ్యయ్యో, నన్ను పులి కూడా తింటలేదు, ఎలాగా అని చెప్పి ఇలా బాధపడుతూ ఉండగా మరి కొంత దూరం వెళ్ళేటప్పటికీ
ఒక వర్తకుల గుంపు కనిపించింది ఈవిడికి. అంటే వర్తకం చేద్దామని చెప్పి వాళ్ళు బయలుదేరి కొందరు ఏనుగుల మీద ఒంటెల మీద బయలుదేరి వస్తూ ఒక చోట విశ్రాంతి పొందుతూ ఉంటే జనసంచారం లేదు, ఈవిడికి భయం వేస్తోంది. అప్పుడు వాళ్ళు చూసి, అమ్మ రామ్మ తల్లి మీరెవరు ఏమిటంటే తన గాథ ఏదో గుప్తంగా మరుగుపరిచి చెప్పింది. రా అమ్మ మాతో రా, మేము చేతి దేశం పెడుతున్నాం. ఆ మహారాజు సుబాహుడు ఆ దేశపు రాజు, ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు, నిన్ను కూడా ఆదరిస్తాడమ్మా రా అంటే, అలాగే అని చెప్పి ఆ రోజు చీకటి పడంతో అక్కడ మనం విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆగిపోయారు. ఇలా ఆగేటప్పటికీ ఆ అర్ధరాత్రి ఏనుగులు గుంపు వచ్చి వీళ్ళ పడిపోయింది. వీళ్ళని తొక్కేసి నానా భీభత్సం చేసేసి చంపేస్తుంది. అర్ధరాత్రి లేచారు, ఆ భీభత్సం అయిపోతున్నంత కోలాహలం అయిపోయిందంతా, ఆర్తనాదాలు, ఏడుపులు, రోదనలంతా కూడా. అయ్యయ్యో అయ్యో అని బాధపడుతుంటే ఏడుపోయారు. కొందరు చచ్చిపోయారు, కొందరు పారిపోయారు, కొందరు చేతులు కాళ్ళు విడిపోయి లేవలేని స్థితికి వచ్చేసారు కొందరు. అయ్యో నేనుంటే నా దరిద్రం వీళ్ళనంటుకుంది అని చెప్పి మరి కొంత దూరం వచ్చి ఇంకా ఈవిడ బాగా నిస్పృహ చెందింది, నిరాశ చెందింది, ఇంకా జీవితం నాకు అనవసరం అనుకుంటోంది. అప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పుడు ఒక పర్ణశాల కనిపించింది. అక్కడ మహర్షులు ఉన్నారట. వాళ్ళు ఈవిడ చూచి ఆదరించి పలకరించారు. అమ్మా నువ్వెవరు? వనదేవతవా? దేవతామూర్తివా? నీ బట్టలో మాసి ఉన్నా, శరీరం మలినంగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన నీ తేజస్సు మాకు కనిపిస్తోంది. నువ్వు ఖచ్చితంగా వనదేవత కావాలి, దేవతా స్త్రీవి కావాలి అంటే ఆవిడ ఏడుస్తూ, అయ్యా నా వృత్తాంతం, నేను నలచక్రవర్తి యొక్క భార్యని, భీమసేన మహారాజు యొక్క కుమార్తెను, దేశాధిపతి వీరసేన మహారాజు కోడల్ని అని చెప్పేటప్పటికీ వాళ్ళు, అమ్మా నీకు భయం లేదు, త్వరలో నీ కష్టాలు తీరుతాయి, నీకు మంచి దారి కనిపిస్తుంది, నువ్వు విచారించకు, నీకు తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది, నీ భర్తను నువ్వు కలుసుకుంటావు, సుఖాలను మళ్ళీ నీ సుఖాలు నువ్వు పొందుతావు, సుఖంగా మీరు రాజ్యం చేస్తారు, ఆచంద్రార్కం మీ కీర్తి నిలుస్తుంది అని చెప్పి వాళ్ళు అంతర్ధానం చెందిపోయారు, మాయమైపోయారు. చూడండి, మనలో కల్మషం లేకుండా ఉన్నట్లయితే, సత్యవ్రతం తప్పకుండా ఉన్నట్లయితే, ధర్మాన్ని వీడకుండా ఉన్నట్లయితే, భగవంతుడు ఏదో రూపంగా మనల్ని ఆదుకుంటాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. చచ్చిపోయే స్థితిలో, చచ్చిపోదామనుకునే స్థితిలో కూడా మరి దైవం కాకపోతే ఈవిడిని మహర్షులు రావడం ఏమిటి, ఈవిడిని ఓదార్చడం ఏమిటి, మళ్ళీ క్షణంలో అంతర్ధానం చెందడం ఏమిటి? పరమేశ్వరుడు యొక్క లీలలు ఎవరికి అంతుబట్టవు. కొంచెం ఆశ చిగురించింది. కొంత దూరం వెళ్ళగా చేది దేశం చేరుకుంది. ఆ అంతఃపురం యువతల నడిచి పెడుతోంది ఈవిడ. ఆ పైన అంతఃపురంలో మహారాణి, చేది దేశపు రాజు సుబాహుడు ఆయన భార్య చూచింది. ఎవరు ఈవిడ? సామాన్య స్త్రీలా కనపట్టలేదే, ఎవరో దేవతామూర్తిలా కనిపిస్తుంది. ఆ ముఖ కవళికలు చూసినట్లయితే ఖచ్చితంగా దేవత కావాలి ఆవిడ. వెంటనే పరిచారంగా పిలిచింది, ఆవిడ తీసుకురమ్మని చెప్పింది. వెంటనే అమ్మ మా మహారాణి మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే, సరే అలాగే అంగీకరించి లోపలికి వెళ్ళింది. అమ్మ నీ ఎవరమ్మా నువ్వు? నీ ముఖం చూస్తుంటే దివ్య తేజస్సు కనిపిస్తోంది, నువ్వు మాత్రం మామూలు స్త్రీవి కాదు. ఎవరు నువ్వు అంటే తన కష్టాలు చెప్పింది. చెప్పేటప్పటికీ
సరే నా దగ్గర ఉండమ్మా అంటే, అమ్మ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను నేను అతిక్రమించను, దానికి అంగీకరిస్తే ఉంటాను అన్నది. ఏమిటమ్మా నీ నియమాలంటే, నన్ను పరుల గదిలోకి నన్ను పంపకూడదు, పరుల సన్నిధికి ఇతర మగవాళ్ళ యొక్క ఉన్న చోటికి నన్ను పంపరాదు, వాళ్ళ గదిలోకి కానీ వాళ్ళ చెంతకు కానీ నన్ను పంపరాదు. ఉచ్ఛిష్టము తినను, మీరు తినగా మిగిలింది ఉచ్ఛిష్టమే అవుతుంది, అంటే ఎంగిలే అవుతుంది అది. మనం కూడా ఎవరికైనా పెద్దవాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు ముందు మనం తింటే అది వాళ్ళు తినరు. పండితులు కానీ జ్ఞానులు కానీ యతీశ్వరులు కానీ అది పెట్టకూడదు. వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. మనం తినకుండా వాళ్ళకి పెట్టమంటే మనం తిన్నాక పెడితే అది ఉచ్ఛిష్టం, ఎంగిలితో సమానం. అటువంటిది నేను తినను, పరుల చెంతకు నేను వెళ్ళను, మగవాళ్ళతో నేను మాట్లాడను. నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చి నన్ను సగౌరవంగా సాటి స్త్రీగా చూస్తే ఉంటానన్నది. అమ్మ తప్పకుండానమ్మా, నీ చేతన ఎటువంటి పనులు నేను చేయించను, నువ్వు సైరంధే వృత్తిగా నా దగ్గర ఉండు. సైరంధే వృత్తి అంటే మహారాణికి సలహాలు చెబుతూ, పూలమాలలు కొడుతూ, సూచనలు ఇస్తూ ఉండడాన్ని సైరంధ్రి వృత్తి, సైరంధ్రి అంటారు ఆవిడ్ని, ఆ వృత్తి చేసేవాళ్ళని. అది కాలం కలిసి వస్తుంది, నువ్వు ఈ చోటుకి వెళ్ళొచ్చు అని చెప్పేటప్పటికి అక్కడ కొన్నాళ్ళు ఉన్నది. ఇక ఇక్కడ విదర్భలో భీమసేన మహారాజు ఆ కుమారులు కూడా మరి వీళ్ళ దమయంతి పిల్లల్ని అక్కడ పంపించేసింది. ముందు విషయం తెలుసు, చాలా విచారించారు. దమయంత కోసం మొత్తం అంతా, దమయంతి నల దమయంతుల కోసం అడవులన్నీ గాలించారు, దేశాలన్నీ గాలించారు, ఎక్కడా కనబడలేదు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి ఈ చేది దేశంలో ఎవరో సైరంధి వృత్తిలో కొత్తగా ఎవరో వచ్చారట. ఆమెలో ఈ దమయంతి పోరులు కనిపిస్తున్నాయని చెప్పి ఈ వార్త కర్ణాకర్ణికగా ఆ భీమసేన మహారాజు తెలిసింది. అంతకుముందే బ్రాహ్మలందరినీ కూడా ఈ నలుపక్కలకి పంపించారు వాళ్ళు, దమయంతి జాడ తెలుసుకోమని, నల దమయంతుల జాడ తెలుసుకురమ్మని అందరినీ పంపించేటప్పటికి ఎక్కడైనా వెతుకుతారండి. దానిలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు, ఇతను దేశాలన్నీ తిరుగుతూ చేది దేశం వచ్చాడు. చేది దేశంలో ఇప్పుడు సాధారణంగా బ్రాహ్మలకి ఈ అంతఃపుర స్త్రీలతో మాట్లాడే అవకాశం ఉంటుంది, మీకు ఎవరికీ కుదరదు. ఈ పండితులు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళ వల్ల మనకి మేలు జరుగుతుందనేటటువంటి ఆశయం చేత వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మహారాణి దర్శనం చేసుకున్నాడు ఈ సుదేవుడనే బ్రాహ్మణుడు. లోపల ఈ సైరంధ్రి వృత్తిలో ఉన్నటువంటి దమయంతిని చూచాడు. అయ్యో ఇలా ఉంది, దమయంతి కాదు కదా అనుకున్నాడు. అనేక రకాల ప్రశ్నలు వేశాడు ఆవిడ్ని. అన్నిటికీ సముచితంగా సమాధానం చెప్పింది. ఈవిడే దమయంతి అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆయన. వచ్చి తినగా కొన్న రోజులు అక్కడ ఉండి తిన్నగా బయలుదేరి తన దేశమైనటువంటి విదర్భకు వచ్చేశాడు. విదర్భ దేశంలో తన మహారాజుకి ఈ విషయాన్ని చెప్పాడు. స్వస్తి. మిగిలిన కథాభాగాన్ని మనం తర్వాత చెప్పుకుందాం.